పెళ్లై విడాకులు తీసుకున్న మగాళ్లే ఆమె టార్గెట్. బాగా డబ్బున్న పురుషుల్ని సెలెక్ట్ చేసుకుని ఆమె మోసాలకు తెరలేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి చేసిన మోసాలపై బాధితులు అమలాపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వీరిపై 498A కేసులు పెట్టి వేధింపులకు దిగింది. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయమాటలు చెప్పి వివాహం వరకు తీసుకెళ్లడం, ఈలోగా బాధితుడి నుంచి అందిన కాడికి డబ్బు గుంజుకోవడం నీలిమకు అలవాటుగా మారింది. ఒకవేళ బాధితుడు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతోంది. ఇలా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన 12 మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలాపురం ఎస్పీ కార్యాలయం వద్ద బాధితులు క్యూ కట్టడంతో ఆమె మోసాలు వెలుగు చూశాయి. కోనసీమ జిల్లాలో కిలాడి లేడీ ఘరానా మోసాలు వెలిగి చూసింది. పెళ్లైన పురుషులే టార్గెట్ గా మోసాలకి పాల్పడింది. వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయచంద్రిక కోనసీమ జిల్లాలో 12 పెళ్లిళ్లు చేసుకుని రకరకాల కోట్లలో డబ్బులు వసూలు చేసిన నిచ్చి పెళ్లి కూతురు బండారం బట్టబయలైంది. ఈ ఎట్టకేలకు బాధితులందరూ ఈ రోజు ఏకమై కోనసీమ జిల్లాలో అమలాపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో 12 పెళ్లిళ్లు నిచ్చి పెళ్లి కూతురు బండారం మొత్తం బట్టబయలైంది. ఒక రకంగా నకిలీ తల్లి, నకిలీ సోదరుణ్ణి ఒక ముఠాగా తయారు చేసుకుని ఎవరైతే వివాహాలు తీసుకుని విడాకులు తీసుకున్న పురుషుల్ని లక్ష్యంగా తీసుకుని ఈవిడ నీలిమ అనే మహిళ డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్న సంఘటన నెలకొన్నా. అయితే ఈ మధ్య కాలంలో రామచంద్రపురానికి చెందిన ఈ నీలిమ బ్యాచ్ ఆగడాలకు సంబంధించి కోనసీమ జిల్లాలో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న ఒక కుటుంబం పూర్తిగా మోసపోయి దాదాపు 50 లక్షల వరకు ఆవిడికి ముట్ట చెప్పింది. అయితే పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో హ్యాండ్ ఇవ్వడంతో అనుమానం వచ్చి విచారించగా తమలాగే అనేక మంది మోసపోయారని గుర్తించి నీలిమ బ్యాచ్ కి సంబంధించి మొత్తం వివరాలను కూడా బాధితులు సేకరించారు. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో రామచంద్రపురానికి చెందిన నీలిమ అనే యువతి తన తల్లి వీరలక్ష్మి, సోదరుడు రామకృష్ణ వాళ్ళందరితో కలిపి ఎవరైతే పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న పురుషులందరినీ టార్గెట్ చేసుకుని తాము పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి పెళ్లి చూపులు కూడా సిద్ధమయ్యి వాళ్ళ దగ్గర కొంత అడ్వాన్స్ గా తీసుకుని ఈ విధంగా దాదాపు 12 మంది పెళ్లి కొడుకుల దగ్గర దాదాపు 6.5 కోట్ల వరకు వీళ్ళు వసూలు చేస్తారు. ఇందులో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి బాధితులు కోనసీమ జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చారు. ప్రధానంగా నరసాపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి తమలాగా ఎవరు కూడా మోసపోకూడదని పోలీసులు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర వసూలు చేసుకున్న డబ్బులన్నీ కూడా తిరిగిప్పించాలని చెప్పి ఫిర్యాదు చెప్పుకున్నారు. ప్రధానంగా తాము మోసపోయని గుర్తించి ఆ నీలిమ యువతతో మాట్లాడుతున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పోలీస్ కేసులు పెడతామంటే తిరిగి తమపైనే 498 కేసులు పెట్టి బెదిరించడంతో తాము ఏమీ చేయలేకపోయని చెప్పి బాధితులు కండెన్నట్టుగా వెలిపించారు. దీంతో మొత్తానికి 12 పెళ్లిళ్లు చేసుకున్న నిచ్చి పెళ్లి కూతురు బండారం బద్దలైంది. దీనిపై పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఆవిడ్ని అరెస్ట్ చేయడం కూడా సిద్ధమవుతున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. హాస్పిటల్